హాయ్ అండి, అందరూ బాగున్నారా? కుమారి ఆంధ్ర రుచులకి స్వాగతం. ఇదిగో కరివేపాకు తింటే కళ్ళజోళ్ళు తీసేస్తూ ఉంటాం. కళ్ళజోడు లేకుండా అంత మంచిగా పనిచేస్తుందిట. కళ్ళజోడు ఉండదుట, బ్లడ్ బాగా పడుతుంది, బీపీలు షుగర్లు ఉండవు, చాలా రక్త ప్రసరణ చాలా బాగుంటుందిట. చాలా బాగుంటాయి అన్ని రకాలుగాను. ఇది మనం ఒకసారి ఏం చేద్దామంటే కరివేపాకుతో కారపొడి చేసుకుందాం, కరివేపాకుతో చట్నీ చేసుకుందాం. ఈరోజు మనం చట్నీ చేసుకుందాం. ఇలా కడిగేసాను శుభ్రంగా. ఇవేమీ లేకుండా సాలిపురుగులు గుడ్లు ఏమి ఆకు కింద ఉంటాయి. ఆకు ఇలా ఫ్రెష్గా చాలా బాగుంటుంది. ఇలాగా ఫ్రెష్గా చాలా బాగుంటుంది. ఇవి వెనకాల గుడ్లు పెట్టేస్తాయి. చూసుకోవాలి మనం. పైన ఆకు బాగుంది కదా అని, ఫ్రెష్గా ఉంది కదా అని తీసేసుకుంటే వెనకాల గుడ్లు ఉండిపోతాయి. అవి తీసుకుని ఇదంతా కడిగేసుకుని వాడేసుకున్న తర్వాత లోపలే టేబుల్ మీదే క్లాత్ వేసేసుకుని ఆరబెట్టుకోవాలి. తడి లేకుండా ఆరబెట్టేసుకోవాలి. చేసానంటే నిన్న కారపొడికని వేయించుకున్నాను, కానీ ఇది ఫస్ట్ చట్నీ చేసేసుకున్నాం. కారపొడికైనా చట్నీకనే ఉంది, అన్నీ అవే పాళ్ళు. చట్నీలో అయితే కొంచెం బెల్లం ముక్క వేసుకుంటాం, కారపొళ్ళు అయితే వేసుకోం. ఇది పొడిగా ఆడుకుంటాం, అది కొంచెం వాటర్ వేసుకుంటాం, అంతే తేడా. అన్నీ అవే, పోపులు అవే, అన్నీ అవే. ఇది నేను ఏం చేస్తున్నానంటే చట్నీ కోసం వేయించేస్తున్నాను. ఇది ఇలా ఉంది, ఇది కారపొడి చేస్తాను. ఇది చట్నీ చేసేసుకుంటున్నాను. చట్నీ చేసుకుంటే 1-2 నెలల వరకు కారపొడి నిల్వ ఉంటుంది. చట్నీ కూడా ఒక వారం 10 రోజులు ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే దాన్ని నిల్వగా ఏం చెయ్యాలంటే ఇదిగో వాటర్ వేసేసుకున్నానా. చట్నీకి వాటర్ ఉండాలి కదా, ఆ వాటర్ కూడా మరగబెట్టేసుకోవాలి. మరగబెట్టుకున్న వాటర్ అయితే నిల్వ ఉంటుంది. ఇదిగోండి, ఈ బెల్లం ముక్క వేసాను. ఇదిగో వేసానా. ఇదిగో ఉప్పు వేసేసాను. పసుపు కూడా వేస్తున్నా. పసుపు వేసాను. ఇగో చింతపండు వేరే దానికి దేనికో పెట్టాను నిన్న, అది ఉందని వేసేసాను. ఇవి కాస్త మరగాలి. మరిగాక పోపు వేయించుకుందాం. ఈలోగా ఈ ఆకంతా ఇదిగోండి నూనె కాగింది. ఇగో శనగపప్పు, మినపప్పు, ఇగో ఆవాలు, ఇగో మెంతులు ఇగో ఇక్కడ ఉన్నాయి మెంతులు. కొంచెం జీలకర్ర వేసాను, వేస్తే వేసుకోవచ్చు. నేను జీలకర్ర వేయలేదు. ఇంకో ఎండుమిర్చి, కొంచెం ఇంకో ముక్క వేసి వేయించేసుకుందాం. ఫస్ట్ పోపులు వేయించేసుకున్నాక సగం వేగాక ఎండుమిర్చి వేయించుకుందాం. ఇదిగోండి ఆకు, ఇదిగో వేగిపోయింది. ఇలా నలుపుతుంటే సౌండ్ చూసారా ఎలా వచ్చిందో, ఎలా నలిగిపోయిందో. ఇలా నలిగిపోయింది. ఇదిగో పోపు ఇది చల్లారాలి. ఇందాక ఇగో బెల్లం, నీళ్ళు, చింతపండు, ఉప్పు అన్నీ మరగబెట్టుకున్నాం కదా, ఇది చల్లారాలి. ఫస్ట్ పోపు వేయించేసుకున్నాం కదా, ఫస్ట్ మిక్సీలో పోపు ఆడిన తర్వాత ఆకు వేసి ఇగో పోపు వేయించేసుకున్నాను. ఇంతే. ఇంగు పౌడర్ కూడా వేసేసాను. ఫస్ట్ పోపు వేయించేసుకున్న తర్వాత ఈ ఆకు, ఈ చింతపండు వాటర్ వేసి మిక్సీలో తిప్పేసుకోవడమే. చట్నీ రెడీ. వారం 10 రోజులు పైగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడం, ఎప్పుడు కావస్తే అప్పుడు వేసుకోవడం, మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడం. కరివేపాకు జుట్టు కూడా ఒత్తుగా వస్తుందిట, ఊడిపోయిన జుట్టు కూడా బాగా వస్తుందిట. చాలా వాటికి మంచిది. మునగాకు ఫేమస్ అవ్వకముందు కరివేపాకే మునగాకు కింద వాడేవారు. ఇప్పుడు మునగాకు వచ్చింది, మునగాకుని పట్టుకున్నాం. కరివేపాకు కూడా చాలా మంచిది. చూసారా, పోపు కరివేపాకు ఫ్యాన్ కింద చల్లారబెట్టాను. చల్లారాలి.
మిక్సీ పట్టుకోవాలంటే చల్లారాలి.